హలో రేపల్లి పీపుల్, మీలో చాలా మంది గ్రేప్ జ్యూస్ ని తాగే ఉంటారు. కానీ అదే జ్యూస్ ని మీరు ఎప్పుడైనా తింటూ తాగేరా? సో నేను తాగాను. ఆ ఫీల్ మామూలుగా లేదు. జ్యూస్ తింటూ తాగడం ఏంటనుకుంటున్నారా? అయితే వినండి. ఫ్రూట్ హగ్ అనే కంపెనీ వాళ్ళు బాపట్ల జిల్లా రేపల్లెలోని తమ సొంత ఫ్యాక్టరీలో మంచి క్వాలిటీ ఉన్న గ్రేప్స్ తో ఈ జ్యూస్ తయారు చేస్తున్నారు. ఇక ఈ జ్యూస్ తో థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసిన నటాడీకోన్ ని వాడటం వల్ల ఈ జ్యూస్ మనకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర గ్రేప్ జ్యూస్ మాత్రమే కాదు, పైనాపిల్, ఆరెంజ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, లిచీ, మ్యాంగో ఇలా అన్ని రకాలు ఉన్నాయి. 2021 లో స్టార్ట్ చేసిన ఈ ఫ్రూట్ హ్యాక్ కంపెనీ ఈ 4 ఏళ్లలో ఒక రేంజ్ లో సక్సెస్ అయిపోయి పెద్ద కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ కే పోటీ ఇస్తుంది. ఇది మాత్రమే కాదు, మంచి బిజినెస్ పెట్టుకోవాలని చూస్తున్న వాళ్ళకి ఈ ఫ్రూట్ హగ్ వాళ్ళు రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఫ్రాంచైజ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ ఫ్రూట్ హగ్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రాంచైజ్ లైట్ అనే స్కీమ్ లో భాగంగా కేవలం 15,000 కట్టి మీ సొంత బిజినెస్ ని మొదలు పెట్టుకోవచ్చు. ఏంటి మీ ముందు ఫ్రీ అన్నారు, ఇప్పుడు మనీ కట్టాలంటున్నారు అనుకోకండి. మీరు కట్టే డబ్బుకు సరిపడ్డ ప్రొడక్ట్స్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీరు ఆల్ ఓవర్ ఆంధ్ర మరియు తెలంగాణలో బిజినెస్ చేసుకోవడానికి ఫ్రీగా మార్కెటింగ్ మెటీరియల్ ని కూడా ఇచ్చి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. అండ్ మీ బిజినెస్ సక్సెస్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వచ్చాక వీళ్ళకు ఏ ప్రాఫిట్ లో రూపాయి కూడా కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఇలాంటి డీల్ మీకు ఏ కంపెనీ ఇవ్వదు. కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక మంచి బిజినెస్ చేసి త్వరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఈ ఫ్రూట్ హగ్ కంపెనీ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి మీ బిజినెస్ ని సపోర్ట్ చేయండి. అలాగే మంచి బిజినెస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీళ్ళు మ్యారేజ్ ఫంక్షన్స్ కి, బర్త్డే పార్టీస్ కి ఎక్సెట్రా ఇలా ఏ ఫంక్షన్ కైనా హోల్సేల్ లో ఇస్తున్నారు. సో ఫ్రూట్ హగ్ కంపెనీ ఎక్కడ అనుకుంటున్నారా? జేఎల్బీ రోడ్, జేఎల్బీ కాలేజ్ పక్కన రేపల్లె. మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం వాళ్ళని కింద కాలప్ చేశాను. అండ్ అలాగే మన ఐడిని కూడా ఫాలో అయిపోయింది. సో మన ఐడి ఏంటి? రేపల్లె తాలూకా.